హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు. ఈరోజు వీడియోలో మైదా పిండి బిస్కెట్లు తయారు చేయడం నేర్చుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: వేడి చేసిన పాలు, 1 కప్పు చక్కెర, 2 స్పూన్ల నెయ్యి, 2 కప్పుల మైదా పిండి, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు వంట సోడా. ముందుగా చక్కెరను మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ అయినా లేకపోతే సిల్వర్ ప్లేట్ అయినా తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పైన మైదా పిండి కూడా కొంచెం చల్లుకోవాలి. ఈ విధంగా చేస్తే కట్ చేసుకున్న బిస్కెట్లు ప్లేట్కి తగలకుండా ఉంటాయి. మిగిలిన పిండిని కూడా బిస్కెట్ల షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం జీడిపప్పులను కొన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన జీడిపప్పులను
బిస్కెట్ల పైన గార్నిష్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక పెనుము పెట్టుకొని దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్ల ప్లేట్లు పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత బిస్కెట్ల పైన పాలు అప్లై చేసుకుంటే బిస్కెట్లు సాఫ్ట్గా వస్తాయి. పాలు అప్లై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. బిస్కెట్లు అటువైపు తిప్పుకున్న తరువాత 15 నిమిషాలు వేగనివ్వాలి. అప్పుడు బిస్కెట్లు సాఫ్ట్ అండ్ టేస్టీగా తయారవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.